పిల్లల్ని చూద్దామని లోపలికి వెళ్ళాము సార్. వెళ్ళి చూస్తే ఏంటి నాన్న ఏందిరా ఏం జరిగిందిరా అని అంటే, లేదు నాన్న నన్ను మామూలుగా పనుకున్నాను తీసుకొని వెళ్ళిపోయి భయపెట్టిచ్చారు నాన్న, అటు షుగర్గా చీకట్లోకి తీసుకెళ్ళి నువ్వు చెప్పబోతే ఏదో ఒకటి చేసేస్తాము అందరినీ, మేము నిన్ను అందరినీ నువ్వు ఒప్పుకోమని భయపెట్టిచ్చారంట సార్ అని. భయపడటం వల్ల అలా చెప్పాడంట. మరి ఎక్కడ తీసుకుపోయి భయపెట్టారు అది చెప్పండి. అటు ఎంచర్లా అని అంటున్నారు సార్. అంటే అడ్రస్ పర్టికులర్గా చెప్పలేకపోతాం. చీకట్లోకి తీసుకెళ్ళారు అటు 100 అడుగుల రోడ్లోకి, అటు కంట్రేక సైడ్ గొనగల సైడ్, అటు గొనగల గేట్ ఉంది కదా, ఆ గేట్కి వెళ్ళి తీసుకెళ్ళి చీకట్లోకి తీసుకెళ్ళి చెప్పబోతే గన్ను పెట్టి పేల్చేస్తాము, ఒప్పుకోవని బెదిరించారంట సార్. లేదు మేడం, ఇదంతా భయపెట్టి చేయించిందే మేడం. ఇదంతా భయపెట్టి చేయించింది, ఒప్పియాలని ఒప్పించారు ఆడితోటి, అంతేగాని ఆడు చేసింది అయితే ఏదీ లేదు మేడం. దీంట్లో ఆడు ఏడుస్తున్నాడు మేడం లోపల, నేను ఒప్పుకోలేదు, నేను చేయలేదు నాన్న, నన్ను భయపెట్టారు నాన్న ఇల్లు అని. ఏం నాకు తెలియదు నాన్న, ఇవన్నీ నాకు వీళ్ళు భయపెట్టారు నాన్న అంటున్నాడు మేడం. ఏడుస్తున్నాడు, ఇంకా చెప్పలేకపోతున్నాడు. నన్ను భయపెట్టారు నాన్న, నన్ను ఇలా చేసుకెళ్ళి ఇలా భయపెట్టారు, చీకట్లోకి తీసుకెళ్ళి గన్ను పెట్టి పేల్చేస్తా చెప్పబోతే అది ఇదని అంటున్నారని చెప్పాడు మేడం. చెప్పలేకపోతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఏం జరిగింది చెప్పరంటే, లేదు నాన్న నన్ను ఇలా భయపెట్టించారు, అందుకోసం నేను ఇలా చెప్పాల్సి వచ్చింది అని అంటున్నాడు. ఏం జరిగింది నాన్న అంటే అసలు చెప్పలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇంకా ఈ కేసులో పర్టికులర్గా దుర్గారావు మీద కూడా ఏమంటారు ఒత్తిడి తెస్తున్నారు. మీరే అబ్జర్వ్ చేయండి, దుర్గారావు 5 days నుంచి ఆచూకీ లేదు. అతని మీద సర్చ్ వారెంట్ వేస్తే కూడా ఇప్పటి వరకు ఆయన మమ్మల్ని దొరకకుండా ఉన్నాడు. మీరే అర్థం చేసుకోవచ్చు పోలీస్ ఎంత హై హ్యాండ్గా ఈ కేసులో వాళ్ళు పరివిస్తున్నారు అని, వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నట్టు. ఇప్పుడు రైట్ నౌ కూడా నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది దుర్గారావు ఫ్యామిలీ నుంచి. పోలీస్ అక్కడ వెళ్ళి దుర్గారావు ఫ్యామిలీకి కూడా మీకు ఏదో సపోర్ట్ చేస్తాము, మీకు ఏమో డబ్బులు ఇస్తాము, మనం చెప్పేలాగా మీరు వినండి అని వాళ్ళకు కూడా ప్రెజర్ తీసుకొస్తున్నారని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా ఇప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పారు. సో మీరు అర్థం చేసుకుంటే ఈ కేసులో ఎంత పొలిటికల్ మోటివేటెడ్ ఉంది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, ఇది బాహుబలి 1 బాహుబలి 2 లాగా దీన్ని సీన్ మీద తీసుకొచ్చారు. దీనిలో ఈ కేసు ఓన్లీ ఫర్ ఎలక్షన్ బెనిఫిట్ కోసమే దీన్ని ఒక ఎపిసోడ్ లాగా టీవీలో తీసుకొచ్చి ఏమంటే రిలీజ్ చేసి ఎలక్షన్ బెనిఫిట్ విధానంలో ఉన్నారని నేను గట్టిగా మీకు చెప్తున్నాను. ఏదైనా సవాల్ ఉంటే మీరు చెప్పండి, నా జవాబు ఇస్తాను. వాంగ్మూలం కోసం 160 దాని మీద ఇప్పటివరకు నాకు నోటీస్ రాలేదు, కానీ ఆ నోటీస్ వచ్చిన తర్వాత మీకు రివీల్ చేస్తాం దాని పరంగా. కానీ దుర్గారావు మీద మనం చాలా కన్సర్న్ ఉన్నాం. హోల్ ఫ్యామిలీ నా ఆఫీస్ దగ్గర వాళ్ళు చాలా ఏమంటారు నా మీద కూడా ప్రెజర్ తీసుకొస్తున్నాం. ఆ దుర్గారావు మీద కూడా హైబేస్ కార్పొరేట్ చేస్తాము. ఇప్పుడు వరకు దుర్గారావు ఆచూకీ లేదంటే ఇప్పుడు స్టేట్ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది మీరే అర్థం చేసుకోండి. ఒక పర్సన్ పోలీస్ కస్టడీలో ఉన్న పర్సన్ ఇప్పుడు వరకు తీసుకురాలేదంటే 57 CRPCని వైలేషన్ చేశారు అని నేను మీకు గట్టిగా చెప్తున్నాను.